ఆర్థిక పరంగా ఎట్లున్నారు, అవును. లేకపోతే విద్య పరంగా ఎట్లున్నారు, ఇది సేకరించి డేటా దాని ద్వారా ఏ ఏ వర్గాలకి తక్కువ ఉన్నది, ఒకవేళ మాలలకే తక్కువ ఉన్నది వాళ్ళకి ఇవ్వండి. మాలలే తక్కువ ఇది చదువుకోవడంలో వెనకబడి ఉన్నారు, లేదా ఉద్యోగాల్లో వెనకబడి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మాదిగలకైతే వాళ్ళకి ఇవ్వండి, రెల్లీస్కి అయితే వాళ్ళకి ఇవ్వండి. ఇంకా కులాలు ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ అంటే చాలా కులాలు ఉన్నాయి, ఉపకులాలు, వాటికి వాళ్ళకి కూడా ఇవ్వండి. అది ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం వల్ల ఒక మంచి అవకాశం లభించింది. ప్రభుత్వాలు కూడా రాజకీయంగా కూడా ఇమీడియట్ గా దీన్ని చేయడం అనేది కాస్తంత ఇబ్బందేనా? చాలా హాయి. అవునా? అంటే ఇప్పుడు ఒక వర్గం నుంచి వ్యతిరేకత రాదా? వస్తాయి సహజంగా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓట్ల పరంగా చూసుకున్నప్పుడు జగన్ నుంచి ఇప్పటికే గుంజుకోగలిగారు. ఇప్పుడు ఇంకా మరింత బెనిఫిట్ ఫిక్స్ చేసుకుంటారు. ఇవాళ రోజున ఏ సామాజిక వర్గాలకైతే వీళ్ళు ప్రయారిటీ ఇస్తారో, అంటే వీళ్ళకి ఓట్లు ఎవరు వేస్తారు అనుకుంటే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటారు అంతేనా ఆటోమేటిక్ గా. అయితే అంత సులభం కాదు, దాంట్లో ఈ లెక్క తీయాలి. అంటే సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చేసింది కాబట్టి ఇంకా రాజకీయ పార్టీల మీద అంటే కులాలు అంత వ్యతిరేకత చూపించవా దీనికి సంబంధించి? అది చూడాలంటే అన్యాయం జరుగుతోందంటే తిరుగుబాటు ఉంటుంది, అన్యాయం జరుగుతోందంటే తిరుగుబాటు ఉంటుంది. అది కరెక్ట్ ఫిగర్స్ తో చెప్పాలి. ఇదిగో